మాకు గాంధీ గారిని మేము ముద్దుగా శాఖాహార గాంధీ గారు అంటాము, పరచూరు నుంచి వారు. సో అక్కడ బాపట్ల జిల్లా అండ్ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడ శాఖాహార ర్యాలీ అయినా ఆయన ఒక ఓన్ వెహికల్ ప్రచార రథం తయారు చేసుకొని అద్భుతంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు. థ్యాంక్ యూ టీమ్. నౌ సదానంద యోగి గ్రూప్, గట్టిగా క్లాప్స్ తో మనం ఇన్వైట్ చేద్దాము. ఈ టీంకి ఇంకా ఎక్స్ట్రా క్లాప్స్ ఇవ్వాలి. ఎందుకు చెప్పాలా వద్దా? అసలు మంచి మంచిగా గ్రూప్ పేర్లు పెట్టుకుందాం అని అడిగింది మన గంగారెడ్డి సార్ అండ్ టీంకి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాము. మా గ్రూప్ నేమ్ వచ్చి సదానంద యోగి గ్రూప్. మా గ్రూప్లో ఉన్న వాళ్ళంతా థాట్స్ చేసుకుని రాసుకున్న కొన్ని పాయింట్స్ మీ ముందు ఉంచబోతున్నాను. నేను ఛానల్ ఆదాయం పెరగడానికి ఇక్కడ మా గ్రూప్ సభ్యులందరూ కొన్ని థాట్స్ సజెషన్ చేశారు. ఆర్గానిక్ ఫుడ్స్ యాడ్స్ అంటే మనకు ఆర్గానిక్ వాటినే మనం ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే, మనకు ఒకటి ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి పిచ్చి పిచ్చివన్నీ ప్రమోట్ చేయకుండా ఆర్గానిక్స్వి చేయడం వల్ల మనకు ఆదాయం పెరుగుతుందని. నెక్స్ట్ అంటే ఎలాంటివి అంటే సోప్స్, ఫుడ్ ఐటమ్స్ అలాంటివి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే బర్త్డే యాడ్స్, మ్యారేజ్ యాడ్స్ ఇవ్వాలి. అవి ఫ్రీగా కాకుండా సింపుల్ కాస్ట్తో ఇవ్వడం వల్ల మనకు ఒక రకమైన ఆదాయం కూడా కలిసి వస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పిఎంసి ఛానల్లో ప్రోగ్రామ్స్ సబ్స్క్రిప్షన్ పెంచాలి. మనల్ని కలిసిన వారందరితో సబ్స్క్రైబ్ చేయించాలి. యాజ్ ఏ నేను టీచర్గా నేనేం చేస్తాను అంటే మా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా స్టూడెంట్స్కి నేనేం చెప్తాను అంటే, ఫస్ట్ వాళ్ళకి ఎక్కడ డ్రాబ్యాక్ ఉంటుందో అది గమనించినప్పుడు నీవు పలానా చూసి టైం వేస్ట్ చేసుకుంటావు కదా, అలా కాదు, పలానా ఛానల్ యూట్యూబ్లో ఇలా ఉంటుంది, దాంట్లో నీకేం కావాలంటే అది సెర్చ్ చేయి, దాన్ని ఒక్కసారి విని నీ లైఫ్ని నువ్వు మార్చుకుంటావు. మార్చుకోవడం వల్ల నువ్వు బాగుపడతావా చెడిపోతావా అనేవి 2 ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట. చెడిపోతే ఎలా ఉంటుంది లైఫ్, బాగుపడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం వల్ల అలాంటి స్టూడెంట్స్కి ఒక్కసారి మనం దానివైపు యూట్యూబ్ చూసే పిల్లలు ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే జనరేషన్లో చాలా ఘోరంగా ఉన్నారు. చాలా చెడిపోయే యూట్యూబ్స్ చూసి చాలా చెడిపోతున్నారు. అలాంటి పిల్లలకి మనము యాజ్ ఎ టీచర్స్గా, యాజ్ ఎ వ్యూవర్స్గా, యాజ్ ఎ ఫ్రెండ్స్గా, యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్స్గా మనము ప్రతి ఒక్కరికి ఇది చెప్పగలిగాము అంటే, మన పిల్లలతో పాటు, మన పల్లె పిల్లలతో పాటు, మన రిలేటివ్స్తో పాటు ఇది చెప్పగలిగాము అంటే వాళ్ళు ఆ ఛానల్స్లో ఒక్కటి చూడడానికి వెళ్ళి ఇంకొకటి చూస్తారనమాట. ఇప్పుడు పిఎంసి హెల్త్ చూసింటారు అనుకోండి, పిఎంసి హెల్త్ చూసినప్పుడు హెల్త్లో కాకుండా ఇంకా ఏమన్నా ధ్యాన విద్యార్థి అది చూసిన తర్వాత ఇంకా ఏంటి అని వాళ్ళే సెర్చ్ చేసుకుంటూ మొదలు పెడతారు. ఒక్కరు మొదలు పెట్టిన తర్వాత ఒక్క యూత్ మారినాడు అంటే తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారో, ఒక్క అబ్బాయి యాజ్ ఏ నేను విలేజెస్లో పనిచేస్తా కాబట్టి, యాజ్ ఏ విలేజ్లో చేస్తుంటాను కాబట్టి, ఒక్క అబ్బాయి స్ప్రెడ్ అయినాడు, చూసి మారినాడు అంటే వాళ్ళ ద్వారా 100 మంది మారడానికి అవకాశం ఉంటుంది. అలా మారినప్పుడు వాళ్ళని మనకు తెలియకుండానే మనకు సబ్స్క్రైబ్స్ పెరుగుతాయి ఒకటి. తర్వాత వాళ్ళు మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే, మనకి ఇంతగా ఉపయోగపడుతున్న ఛానల్కు నీవేం ఉపయోగపడుతున్నావు, ఒక్క క్వశ్చన్ వాళ్ళ మైండ్లో ఒక్క విత్తనం నాటాలి. మనకి ఇంతగా ఉపయోగపడుతుందో ఆ ఛానల్, మరి నీవేం చేస్తున్నావు ఆ ఛానల్కి అని ఒక్క క్వశ్చన్ వేస్తే వాళ్ళలో ఒక్క ఆలోచన మొదలవుతుంది. ఏం చేయాలి అంటే చిన్నగా హింట్ చెప్పాలి వాళ్ళకు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వరల్డ్ వైడ్ వెళ్ళాలి. నీవు మారినట్టుగానే అందరూ మారాలి, చెడిపోకూడదు యూత్ అనే ఒక్క వాళ్ళలో వెళ్ళింది అంటే అలాంటి వాళ్ళు చాలా మందిని మార్చుతారు, ప్లస్ మనకు ఉపయోగపడతారు అనమాట. నెక్స్ట్ పిఎంసి ఛానల్లో సనాతన ధర్మంకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే అబౌవ్ 40 years వాళ్ళు మనం ఎక్కువగా రీల్స్ అలాంటివి చూడం కదండి, మరి ఎవరు చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు అనుకోండి. ఏంటివి మనము ప్రబోధాలు ఎక్కువ వింటూ ఉంటాం. అంటే
పీఠాదులు పతలటివి అట్లాంటివి మంచి మంచి వాళ్ళవి చాగంటి వాళ్ళవి అలాంటివి వింటుంటాం కదా, అలాంటివే మన పిరమిడ్లోనే చాలా మంది చెప్పే క్లాసెస్ని మనం అలాంటివి ప్రమోట్ చేయడం వలన కూడా చాలా మంది వాటిని చూస్తూ ఉండడం వల్ల కూడా మనకు వ్యూవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పిఎంస్ కిడ్ ఛానల్ను బాగా ప్రమోట్ చేయాలి. కిడ్స్కు చాలా మంది ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే, నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ పిల్లవాడు నోట్లో ముద్ద వెళ్ళాలంటే వాళ్ళ చేతిలో చెల్లు పెట్టాలి, సెల్ పెడితే తప్ప నోట్లకు ముద్దెళ్ళదు. అలాంటి వాళ్లకు కిడ్స్కి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక ధ్యానం అనే విత్తనం వేస్తూ మనము అలాంటివి ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల, అలాంటి ప్రోగ్రామ్స్ తల్లిదండ్రులను చూపించడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల మనకు ఛానల్ వ్యూవర్స్ పెరగడమే కాదండి, మనకు ఎప్పుడైతే మనము నేనైతే గన్ షాట్గానే మాట్లాడుతుంటాను నేను, ఎందుకంటే మీరు విమర్శించవచ్చు విమర్శించకపోవచ్చు, అది నాట్ నెసెసరీ టు మీ. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైతే సత్యం మనలో ఉందో మన వైపు అది ఆకర్షించబడుతుంది, ఏమైనా అది మనకు ఆకర్షించబడుతుంది, డబ్బైనా ఏదైనా కానీ ఆకర్షించబడుతుంది. సత్యం మనలో ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రతి పల్లెకు పిఎంసి వెళ్ళాలి ర్యాలీ ద్వారా. మనం అనుకుంటున్నాం ప్రతి చోట ధ్యానం పెరిగిపోయింది అంటున్నారు. లేదు, పల్లెల్లో ఇంకా చాలా చోట్ల ధ్యానమే తెలియదు. నేను పనిచేసే చోట చాలా మందికి ధ్యానమే తెలియదు. ధ్యానమా అంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు పల్లెలకి వెళ్ళాలి. మన యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్స్గా అంబాసిడర్స్గా పల్లెలకి వెళ్ళాలి. పల్లెలకి వెళ్ళి ర్యాలీల ద్వారా, వాళ్ళకు వీక్లీ వన్స్ క్లాసుల ద్వారా వీటినన్నిటిని చెప్పడం ద్వారా పల్లె మారుతుంది. మనం అనుకుంటాం ఎంప్లాయీస్ ఎంత ఇస్తే, వాళ్ళు అనుకున్నారంటే పల్లె ప్రజలు చాలా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కచోట లాభపడ్డారు అంటే వాళ్ళు ఖర్చుకు వెనకాడరు అనమాట. సో ఫస్ట్ ధ్యానం అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ పరమ గురువుల సందేశాలు మరిన్ని ప్రసారం చేయాలి. నెక్స్ట్ ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎంసిలో భాగస్వామ్యం కావాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు పిఎంసిలో భాగస్వామ్యం కావాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ అంబాసిడర్స్ కావాలి. అంటే ప్రతి పల్లెలో ఒక అంబాసిడర్ ఉండగలిగారు అంటే, ప్రతి పల్లెకు ఒక అంబాసిడర్ ఉన్నారు అంటే ఆ పల్లె మారింది అని అర్థం. అంబాసిడర్ ఉన్నారు అంటే మారింది అని అర్థం, మారుస్తున్నాడు అని అర్థం, ఎంతో మంది మాస్టర్స్తో క్లాసులు ఇప్పిస్తున్నాడు అని అర్థం. ఆ ప్రభావం అంతా ఎక్కడ పడుతుంది అంటే పిఎంసి మీద పడుతుంది. విద్యార్థి ప్రోగ్రాంలు పెంచాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళదే వాళ్ళు స్టాండ్గా నిలబడ్డారు అంటే మాత్రము మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. పిఎంసీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. చూడండి, అంటే ఇప్పుడు ఈ 10 మెంబర్స్ ఉన్నాం, 10 మెంబర్స్లో నాకు నచ్చింది ఏదైనా నేను చూశాను అనుకోండి, వెంటనే నా గ్రూప్స్ ఎన్నో ఉంటాయి, ఎన్నో మా టీచర్స్ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, రిలేటివ్స్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో షేర్ చేసేసేయాలి. మనకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, పలానా సెండ్ చేసాను చూడు, ఇది విను అని చెప్పేసి. అలా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మారడమే కాకుండా వాళ్ళు దీని వైపు ఆకర్షించబడతారు అనమాట. ధ్యానం గురించి కథల రూపంలో ప్రసారం చేయాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్కు పిఎంసి నిర్వహించే ప్రాజెక్టులు తెలియాలి. ఎందుకంటే ఈరోజు మేడము ఇక్కడ అన్ని వేసి చూపించారు, రాసేటప్పుడు చాలా మందికి అవి తెలియలేదు. యాజువల్గా అంటే పాపం వాళ్ళ కష్టం అంతా మనకు బుక్లో రాసి ఇంత పెద్ద బుక్ ఇచ్చారు మనకు కడతాళ్ళలో, పిఎంసి గురించి, ట్రస్ట్ గురించి, అన్ని ఛానల్స్ గురించి. కానీ చాలా మంది వాటిని అంత పెద్ద బుక్ ఎక్కడ చదువుతాంలే అని చెప్పి పక్క పెట్టేశారేమో మరి. కాబట్టి వీటి గురించి పక్కగా ఫస్ట్ మనకు తెలియాలి. మనకు 100% మనకు తెలిస్తే కదా మనం ఇంకొకరికి చెప్పేది. మనకే సగం తెలిస్తే ఇంకొకరికి ఏం చెప్తాం 100%. సో ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్గా, అంబాసిడర్స్గా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పిఎంసి ద్వారా ధ్యాన యజ్ఞాలు జరగాలి, తిరుపతిలో మాదిరిగా జరగాలి అని చెప్పి మా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ధ్యాన యజ్ఞాలు అంటే అందరితో కూడుకున్న పని, అది అందరి యజ్ఞంగా భావిస్తే నీ ఇల్లే ఒక ధ్యాన యజ్ఞం అవుతుంది అనమాట. ప్రతి ఇల్లు ఒక ధ్యాన యజ్ఞంలా ఎవరైతే అంబాసిడరో పిరమిడ్ మాస్టరో మార్చుకుంటే ఆ వీధే ఒక యజ్ఞము, ఆ గ్రామమే ఒక ధ్యాన యజ్ఞంగా మారుతుంది అని చెప్పేసి నా ఆకాంక్ష అండి. ఈ అవకాశం ఇచ్చిన
పిఎంసి వాళ్లకు శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు శివరామయ్య మాస్టర్స్, పివి శివరామయ్య, నంద్యాల. నా ఆశయం ఏంటంటే ముందుగా పత్రిజీ గారికి, సోనాల పత్రమ్మ గారికి గట్టిగా కర్తాల ధ్వనులు. మన ఆశయం ఏదైతే ఉందో ప్రతిసారి ఆశయం మనం నెరవేర్చడమే మన యొక్క ముందున్నటువంటి అంబిషన్. నేను అంబాసిడర్గా ఉజ్జయినప్పుడు జాయిన్ అయ్యాను, యాక్టివ్గా ఉన్నాను, చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ మంది అంబాసిడర్ జాయిన్ చేయాలని తపన నాలో అనమాట. చాలామంది చెప్పాను, ఒక మహిళా శక్తి మాస్టర్ నేను చెప్పాక నేను చేయగలనా అన్నారు, కానీ ఇప్పుడు వచ్చారు కూడా మాస్టర్, అంబాసిడర్ అయ్యి వచ్చారు. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ ఇలా ప్రోగ్రామ్కి ఒక 5 మంది అంబాసిడర్స్ని జాయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రజెంట్గా 500 అంబాసిడర్స్ ఉన్నాం. మన పిఎంసి బలపడాలి, ఎలాగ ఎకనామికల్ బలపడాలి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. పరమగురువుల సందేశాలు అయితేనేమి, ఎటువంటివి అంటే అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడా దొరకవు. చూస్తూ ఉంటే అలాగా టైం ఎప్పుడు గడిచిపోతుందో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్గా 500 అంబాసిడర్స్ ఉన్నామండి. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అంబాసిడర్ ఇంటికి వెళ్ళాక మనం జాయిన్ చేస్తే 2500 అవుతారు. ఓన్లీ వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క అంబాసిడర్ జాయిన్ చేస్తారంటే 2500 మెంబర్స్. వాన్సీ మేడం గారు ఎలా చెప్పారో మనం ఇక్కడ దాకా వింటాం, గేట్ దాటాక మర్చిపోయామనేది కాకుండా అది అలాగే జ్ఞప్తికి పెట్టుకొని ఇదే అవేర్నెస్, ఇదే కాన్షియస్నెస్ మనం అలా నింపుకొని మనం అంబాసిడర్ని జాయిన్ చేయడం మన ముందున్నటువంటి కర్తవ్యం. నా పేరు రమేష్ అండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా. మరి మా జిల్లా నుంచి పిఎంసి అంబాసిడర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి ధ్యానం చేస్తే ఎంత ఇంపార్టెంటో, మరి ఆ పిఎంసికి మనం సపోర్ట్ చేస్తే ఏంటిది, మేము ధ్యానం చేసే వాళ్ళకి ప్రతి పీరియడ్ మాస్టర్ కూడా మేము చెబుతుంటాం అనమాట. మరి మనం ధ్యానం చేస్తే ఆ విశ్వశక్తి మనకి ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటామని చెప్పేసి, అదే పిఎంసి అనేది మరి మనం సపోర్ట్ చేయడం వల్ల పిఎంసి మరి ప్రపంచం మొత్తం ధ్యానం చెబుతుంది, ఆ సత్యాన్ని మరి ప్రపంచం మొత్తం అందిస్తుంది. మరి దాంతో ఉంటే మన చైతన్యం పెరుగుతుంది. మరి ఆ విశ్వశక్తితో మనం కనెక్ట్ అవుతాం. ఆ విశ్వ కళ్యాణం కోసం మరి మనం ఇతరుల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పినప్పుడు మా జిల్లాలో చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ అండి ముందుకు వస్తారు. మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మా జిల్లాలో రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి ఈ కార్యక్రమానికి 40 మంది వచ్చాం. మరి దీనికి ఇంకెంతో మంది రాలేదు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మా జిల్లాలో మరి ఎంతో మంది అంబాసిడర్స్ ఉన్నారు. మరి మనం చేయాల్సింది ముఖ్యంగా ఈసీఎస్ అండి, అలాగనే అంబాసిడర్స్ అనమాట. మరి ఆ సారు మన గురువు సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మరి అందరికి తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. నా పేరు జయశ్రీ అండి, పాల్వంచ మాది. మేము ఆ గ్రూప్ చాలా మంచి గ్రూప్ మా పాల్వంచలో. అంటే వేరే గ్రూప్స్ బాగాలేవని కాదు, ఎవరికి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. అయితే మేము స్కూల్స్కి కొన్ని అడాప్ట్ తీసుకుని వాళ్ళకి వీడియో ద్వారా లేకపోతే ఇంటింటికి వెళ్ళి ఆ పేరెంట్స్కి మీటింగ్ పెట్టి ముందు వాళ్ళని పిల్లల్ని పిఎంసి చూడటానికి కొంచెం అవకాశం ఇవ్వాలి అని పేరెంట్స్కి ముందు చెప్పాలి. అలా చెప్పాలంటే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ పిఎంసి అసలు ఛానల్ ఉన్నదా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఒక 20 మంది మనం ఒక్కొక్కళ్ళం 10 మంది ఒక్కొక్క అంబాసిడర్ని జాయిన్ చేస్తే 20 మంది అవుతారు, 20 మంది 40 మంది అవుతారు. అట్లా మనం ఎంతోమంది అంబాసిడర్స్ని కూడా తయారు చేయడానికి అవకాశం కల్పించాలి. తర్వాత వీళ్ళందరూ కలిసి మన ఇంతాయి అటు ఇంతాయి అన్నట్లుగా ఈ పిఎంసి ఈ పిఎస్ఎస్ మూమెంట్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా మనం ఏంటంటే మనం మాట్లాడే విధానంలో కూడా స్మూత్గా చెప్పాలి ఏదైనా. ఇప్పుడు నేను ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లలకి ఎవరైనా వినట్లేదనుకోండి క్లాస్లో, వాళ్ళకి మనసుకి బాధ కలగకుండా స్మూత్గా చెప్తాను. గ్రామర్ చెప్పేటప్పుడు ఏదన్నా ఉపమాలంకారము చెప్పాలంటే, నీ ముఖము ఆముదము రాసిన ముఖము వలె ప్రకాశించుతున్నది అంట. అంటే వాళ్ళు ఒకవేళ అది క్వశ్చన్లో వచ్చింది అనుకోండి ఉపమాలంకారం అని మర్చిపోకుండా కంపల్సరీ ఓహో టీచర్ అప్పుడు నేను క్లాస్లో అటు ఇటు చూస్తుంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పారు కదా అనుకుంటారు. అట్లా కొన్ని మనం కూడా చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా స్మూత్గా చెప్పటం అనేది మనలో ఉండాలి. ఎవరినైనా సరే పిల్లవాడిని ఏ బాబు నాన్న ఒక్కసారి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసురావా అంటే చేస్తాడు. ఒరే ఇట్రారా షాప్కి వెళ్ళి తీసురాపో అని మనం బెదిరించినట్టు అంటే చచ్చినా చేయడు. అందుకని మనం స్మూత్గా వాళ్ళల్లో మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేయాలన్నమాట. మన యద్భావం తద్భవతి అన్నారు కదా. సాధనమున పనులు సమకూరు ధరలోన మనందరం పట్టుబట్టి సాధిస్తే మనం చేయలేదంటూ ఏమీ లేదు. మన పత్రి గారి మరి ఆకాంక్ష తప్పనిసరిగా నెరవేరుతుంది.
ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ఇప్పుడు ఒక అంబాసిడర్ గా ఒకళ్ళని జాయిన్ చేశాను, Wow. ధనలక్ష్మి గారు అని. ధనలక్ష్మి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ద న్యూ ఒక్కసారి బ్రాండ్ రండి. అంబాసిడర్. ఓకే అండి. అట్లా విద్యార్థుల నుంచి కూడా వస్తే అది చాలా బాగుంటుంది. పిఎంసి ఛానలే మెయిన్. ప్రతి ఇంట్లో ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళతో పాటు మనం కూడా ఎంతో ఖర్చు అనేది దాని వెనకాల ఎంతో ఖర్చు ఉంటుంది. చిన్న ఫంక్షన్ ఉంటేనే మన ఇంట్లో ఎంతో ఖర్చు ఉంటుంది. మరి ఇంత గొప్ప ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఈ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే కంపల్సరీ మనకి కొంత తప్పనిసరిగా సహాయం అనకూడదు, ఇది మనం అందరం కూడా మనం కృషి చేసి సాధించాలి. నిజంగా ఈరోజు ఈ అంబాసిడర్ మీటింగ్ లోపల ఈ గ్రూప్ డిస్కస్ ఏదైతే కొత్తగా దీన్ని నిర్మాణం చేసిర్రో చాలా బాగుంది. ఎందుకంటే ఇంతమంది అంబాసిడర్స్ కూర్చుండి అందరి లోపల ఆలోచన ఏమున్నదంటే పిఎంసిని ఒక బీబీసీ కన్నా ఎక్కువ చేద్దాం అనేటువంటి దాని లోపల ప్రతి ఒక్క మాస్టర్ లోపల ఉన్నదనేది కనిపించింది మేడం నాకు. నిజంగా ఈ ఆలోచన చాలా చక్కగా ఉంది. ఈ సమయం సరిపోదు, దీని కొరకు కొద్ది ఎక్కువ కేటాయించి నెక్స్ట్ అంబాసిడర్ మీటింగ్ లోపల ఈ గ్రూప్ డిస్కస్ కొరకు టైం మనం కేటాయించి దీన్ని ఇంకా మంచిగా ఉంటుంది అనేది ఆలోచన. అది వావ్ సార్, ఇంకా ఎక్కువ టైం కేటాయించమంటున్నారు. నెక్స్ట్ టైం ఇందాకే అనుకున్నాం ఆనందం మేము కూడా 3 days మనకు సరిపోవట్లేదు కదా, 4 days పెట్టి 2 రోజులు మన స్టూడెంట్ తిరిగేసి 2 రోజులు కేవలం డెవలప్మెంట్ మాట్లాడితే ఎలా ఉంటుంది కదా. సో హాయిగా నెక్స్ట్ టైం 4 days అందరూ మేనేజ్మెంట్ తో మాట్లాడుకొని మనం ఖచ్చితంగా 4 రోజులు చేయడానికి ప్రయత్నిద్దాం. నా పేరు రమాదేవి, హన్మకొండ నుంచి వచ్చాను నేను. నా పేరు రమాదేవి, హన్మకొండ నుంచి వచ్చాను నేను. అక్కడ చాలా మంది ఫస్ట్ నేను ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో అంబాసిడర్గా జాయిన్ కావడం మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మేడం వాళ్ళు చెప్తుంటే నాకు అమ్మో 50,000 నా వల్ల ఇద్దా లేదు అని నేను బాగా భయపడ్డాను. తర్వాత మళ్ళీ మేడం వాళ్ళు అలా కాదు మేడం, ఎలా అయినా డొనేషన్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరైనా కట్టవచ్చు అని అన్నప్పుడు నాకు పత్రి సారు ఇంటేషన్ వస్తుంది లోపల నుంచి, తీసుకో 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 అంబాసిడర్గా అని. కానీ నేను ఇంట్లో కూడా చెప్పకుండా ఫస్ట్ అక్కడ అంబాసిడర్ అయ్యి ఇంటికి వచ్చేసాను. వచ్చినాక మా సార్తో చెప్పాను, ఏంటి మరి నువ్వేమైనా సంపాదిస్తున్నావా, ఎట్లా కడతావా అని అడిగారు. అంటే ఏం లేదు, మా పిల్లలు ఉన్నారు, మీరున్నారు, ఇంకా నేను సంపాదించాల్సిన అవసరం ఏముంది, నా పిల్లలు 3 దేశాలలో ఉన్నారు, 3 పాపలు నాకు, వాళ్లే ఇస్తారు, నేను కట్టేస్తా అని చెప్పాను. 75,000 కట్టాను ఇప్పటివరకు నేను. మళ్ళీ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తుంటే కూడా అక్కడ 5,000 మందికే అకామిడేషన్ ఉంటుంది, అక్కడ నీకు సీట్ ఎక్కడ ఉంటుంది అని నన్ను కొంతమంది అడిగారు. అడిగితే కూడా నేను సరే సార్, నేను ఎప్పుడో టికెట్లు అయితే బుక్ చేసుకున్నాను, నేను వెళ్తున్నాను, సీట్ ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిందే నేను వెళ్ళాను. కానీ నేను అక్కడ చేసిన వర్క్ ఏంటంటే సేవాదల్లో వర్క్ చేశాను సార్ నేను అక్కడ. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ సీటే లేదని అన్న కాడ నేను సేవాదల్లో వర్క్ చేశాను, అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కానీ ఎందుకో మరి అంబాసిడర్స్ కూడా చాలా మంది అలాగో మాట్లాడుతున్నారు, ఎందుకో నాకు కూడా అది అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఎదుగుదల కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్లే ఆలోచించుకోవాలి, కానీ ఇతరులు చెప్పిన మాటలు వినొద్దని నా రిక్వెస్ట్. నేను మాట్లాడను అన్నారు ఆమె. 50,000 ఎలాగని ఆయన హస్బెండ్ అడిగితే 75,000 కట్టారంట. వెళ్ళాలా వద్దా అని ఆలోచించిన ఆవిడ ఏకంగా లక్ష్మీదేవి సేవ చేశారు. ఇది పిరమిడ్ మాస్టర్స్. ఎన్నో జన్మల నుంచి మనము ఇప్పుడు కొత్తగా మనం చేయట్లేదు డియర్ మాస్టర్స్, ఎన్నో జన్మల పరంపర కాబట్టి ఇట్లా టచ్ అయితేనే ఎంత చక్కగా ఒక పవర్ హౌస్ లాగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఈరోజు స్త్రీమూర్తులందరూ ఇంత కాన్ఫిడెంట్ గా మైక్ పట్టుకొని ఇంత చక్కగా అన్ని చెప్తూ ఉన్నారు. చాలా మంది జిల్లాలో ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పర్మిషన్ లేకుండా మేమేం చేయడానికి లేదు అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయి. కాబట్టి పిఎస్ఎస్ మూమెంట్లో ప్రెసిడెంట్లు కానీ ఇంకెవరైనా కానీ సహకారం అందించడానికి ఉన్నాయి, కానీ అధికారం చూపించడానికి లేదు. ఒకరికొకరు ఇప్పుడు నేను ఖమ్మం, నేను నిజామాబాద్ వెళ్ళి సహకారం అందించవచ్చు, అంతే తప్ప అధికారం కాదు. కాబట్టి ఎవరిపైన ఎవరికి అధికారాలు లేవు. పత్రిజీకి ఎవరికి అధికారం ఇచ్చారు? ఇక్కడ చాలా సొసైటీలు ఉన్నాయి కదా,
పత్రిజీ మరి పిఎస్ఎస్ మూవ్మెంట్ పెట్టి ప్రపంచం అంతా ప్రచారం చేశారు కదా, మా ఊరు రావద్దు, మా రాష్ట్రం రావద్దు, మా జిల్లా రావద్దు అని ఎవరన్నా అన్నారా? అలాగే మీరు ఎవరైనా ఖమ్మం రావచ్చు, మేమెవరైనా మీ ఊరు రావచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేయొచ్చు. మా బంధువులు ఉన్నారనుకోండి, మీ ఊరు వచ్చి ప్రచారం చేస్తాం, వద్దంటారా? కాబట్టి ఏ జిల్లా ప్రెసిడెంట్లు కానీ ఇంకెవరు కానీ ఎవరిపైన అధికారాలు చేయడానికి పిఎస్ మూవ్మెంట్ అనేది లేదు. ఎవరికైనా సహకారం అందించుకోవచ్చు, ఒకరికొకరు సహకారం అందించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ పాయింట్ సార్. పరస్పర సహకారము, అందుకే పత్రిజీ మనందరినీ ఎప్పుడో కో క్రియేటర్స్ అన్నారు. ఆయన ఎంచుకొని సృష్టించిన దాంట్లో అందరూ మనం సహ సృష్టికర్తలుగా ఉన్నాము. వ్యాలిడ్ పాయింట్. పిఎస్ఎస్ఎం అంటేనే స్వేచ్ఛకు ప్రతీక, వికేంద్రీకరణ, డీసెంట్రలైజ్డ్ మోడల్లో మనం అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సీఈఓగా మన ప్రాజెక్ట్స్ అన్ని టేకాఫ్ చేసి జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో, సెంటర్ స్థాయిలో అద్భుతంగా మనం పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో అద్భుతంగా పనిచేద్దాం. థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటో సదానంద యోగి టీంకి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. గంగారెడ్డి సార్ పేరు కాకుండా టీమ్ లీడర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. రమేష్ గారు ఆయన ఎవరైనా ఒక నిమిషం ఎక్కువ మాట్లాడుతుంటే మెల్లగా మేడం పాయింట్. ఎందుకంటే నిజంగా గ్రూప్లో మనం ఉన్నప్పుడు సమయం అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఆయన కోఆర్డినేట్ చేసి వారిని ఎక్కువ చేయడము తక్కువ చేయడం కాకుండా అందరూ మాట్లాడాలి, అందరికీ అవకాశం. మీరు ఆయనకి మైక్ ఇచ్చి మాట్లాడండి అంటే ఇంకా మీరు మాట్లాడతారా అని అడిగారు. మైక్ దొరికితే నేను మాట్లాడద్దామని కాకుండా పక్క వాళ్ళతో మాట్లాడేద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి థ్యాంక్స్ మేడం అంటున్నాను మళ్ళీ ప్రత్యేకంగా. ఎంత నిజంగా ఒక్కొక్కరిలో ఎంత ప్యూరిటీ. ఈరోజు నాకైతే మై డే ఫుల్ఫిల్. ఎంత చక్కగా, ఎంతో ఆనందంతో, రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు. అండ్ వాణిశ్రీ మేడం థ్యాంక్ యూ సో మచ్. మేడము మనము మనీ ఒక బ్లాక్ కాదు, అబండెన్స్, సమృద్ధిగా మనం అది కూడా దాటాలి అని చెప్పడమే కాదు, ఆచరణగా వెంటనే ఆవిడ ఇచ్చారు. అనంతంగా మాస్టర్స్ వెళ్ళి రాయిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఎవరైతే స్పందించి మన పిఎంసి మన వస్తుంది. అండ్ ఇంకొకటి అంబాసిడర్, పిఎంసి అంబాసిడర్ అంటే వీఆర్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్. పిఎస్ఎస్ఎం ఈ అంబాసిడర్ ఏం చేస్తున్నారు? పిఎంసి అంబాసిడరు ఈ ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. సో దేనికి అంబాసిడర్ మనము? ఒక పిఎంసికా? ఈ సత్య దర్శనానికి, పిఎస్ఎస్ఎంకి మనం అంబాసిడర్స్. సో ఎక్కడైనా మనము ఈరోజు ప్రౌడ్ ఐఎమ్ అన్ అంబాసిడర్ ఫర్ ఈ సత్య జ్ఞానానికి నేను అంబాసిడర్ అని చెప్పుకోవడానికి మనకి సకల అర్హతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మనం దానికి గర్వపడదాం చక్కగా. థ్యాంక్ యూ సో మచ్.